శ్యామ్, గుడ్ మార్నింగ్. లైవ్ లో ఉన్నా నేను. మాట్లాడొచ్చా మీతోని? మాట్లాడండి, మరి లైవ్ లో మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ముందుగా మీకు కంగ్రాట్ చెప్తున్నాం, మేము ఆల్ ది బెస్ట్ కూడా చెప్తున్నాం. సికింద్రాబాద్ నుండి మీకు ఎంపీ సీట్ ఇచ్చింది. అవునన్నా అవునన్నా, ఆ విషయంకి సంబంధించి మాట్లాడదామని ఫోన్ చేశాను. మీరు లైవ్ లో ఉన్నారు కదా? అవునవును, లైవ్ లోనే ఉన్నా. అన్నా, ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం ఈ దేశంలో బీజేపీ అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలకు మరి కిషన్ రెడ్డిని ఓడించమని మా రాష్ట్ర కమిటీ, మా అధ్యక్షులు తోల్ తిరుమావలం గారు నమ్మకంతో నాకు టికెట్ ఇచ్చారు. ఆ ఆనందాన్ని కూడా మీతో పంచుకున్నామని ఫోన్ చేశాను. యాక్చువల్లీ నేనే మీకు ఫోన్ చేద్దాం అనుకున్నా, ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ కూడా మీతో ఏర్పాటు చేద్దాం అనుకున్నాం మేము. ఎందుకంటే ఈ అణగారిన వర్గాల బిడ్డల తరపున మీరు పోరాటం చేస్తున్నారు కాబట్టి, ముందుగా మీ పార్టీని ఒకసారి ఇక్కడ పరిచయం చేసుకోండి. మీ పార్టీ పేరేం పేరు? మీ పార్టీ? నా పేరు మీకు తెలియదు కాదు. ఓకే, మీకంటే తెలుసు. నా పేరు తెలంగాణ శ్యాము. నేను తెలంగాణ ఉద్యమకారుని. మా చిన్నప్పటి నుంచి మా నాయన విప్లవ భావజాలంతో తిరిగినటువంటి నేపథ్యం ఉన్న కుటుంబం మాది. ఆ భావజాలమే నాకు వచ్చింది. నేను అంటరాని కులంలో పుట్టి అవమానాలకు గురైనటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిని. అంతో ఎంతో చదువుకున్నాను. నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. నాకు నెలకు 30-40 వేల రూపాయలు ఉద్యోగం చేసుకుంటాను నేను. ఈ క్రమంలో ఈ అంబేద్కర్ భావజాలం ఇదంతా చిన్నప్పటి నుంచి నేర్చుకొని వెల్ఫేర్ హాస్టల్లో చదువుకొని బతుకుదేరు కోసం హైదరాబాద్ కు వచ్చి సుమారుగా 16-17 సంవత్సరాలు అవుతుంది. తర్వాత పార్టీ పేరు విముక్తి చిరుతల కక్షి అన్న మాది. వీసీకే పార్టీ మాది. ఉత్తరాది ఆధిపత్యాన్ని వ్యతిరేకించేటువంటి ఏకైక పార్టీ. ముఖ్యంగా చెప్పాలంటే సౌత్ ఇండియా ఆత్మగౌరవం కొరకు ఏర్పడినటువంటి పార్టీ మాది. మా నాయకుడు తోల్ తిరుమావలన్ గారు. తమిళనాడుకు చెందిన పార్టీయా? అవునన్నా, ఇప్పుడు అది ఇండియా కూటమిలో ఉంది. అంటే నేషనల్ గా ఇండియా కూటమిలో ఉంది. గతంలో కేసీఆర్ గారితో కూడా మాట్లాడినటువంటి దాఖలాలు కూడా బీఆర్ఎస్ పార్టీగా రూపాంతరం చెందినప్పుడు తోర్ తిరుమలన్ గారి ఇక్కడికి వచ్చి మద్దతు పలికింది కేసీఆర్ గారికి. మద్దతు పలికారు. దానికి సంబంధించి చిదంబరం ఎంపీ మా లీడర్ గారు, 2 ఎంపీలు ఉన్నారు, 4 ఎమ్మెల్యేలు ఉన్నారు. 4 ఎమ్మెల్యేలు, 2 ఎంపీలు కూడా ఉన్నారు ఈ పార్టీకి. 2 ఎంపీలు ఉన్నారు. తమిళనాడులో ఎవరు ముఖ్యమంత్రి ఉండాలనేది డిసైడ్ చేసేది వీసీకే పార్టీనే. ఓకే, మాకు తెలుసు, ప్రజలకు కూడా తెలియాలని. అక్కడ రాజకీయ అధికారం సీఎం సీట్ లో ఎవరిని కూర్చోబెట్టాలనేది వీసీకేనే డిసైడ్ చేస్తుంది. అంత క్యాడర్ ఉంది వీసీకే. అవును, ఇప్పుడు స్టాలిన్ గారితో కూడా పొత్తులో ఉన్నారు కదా మీరు? అవునండి, పొత్తులో ఉన్నాం. అందులో భాగంగానే ఇండియా కూటమిలో ఉన్నారు మీరు? అవునన్నా, ఇండియా కూటమిలో ఉన్నాం. దాంట్లో ఎందుకు ఇండియా కూటమిలో ఉండాల్సి వచ్చిందంటే ఫాసిస్ట్ బీజేపీని ఓడించడం కోసం ఇండియా కూటమిలో ఉండడం జరిగింది. లోకల్ గా తమిళనాడులో స్టాలిన్ గారితో, ఇక్కడ ప్రాంతీయ పార్టీలతో, ఇక్కడ కేసీఆర్ గారితో ఉండడం జరిగింది. ఓకే, ఇంకొక మాట, ఇప్పుడు మొత్తానికి మీరు కిషన్ రెడ్డి గారి మీద యుద్ధం ప్రకటించినట్టేనా ఇప్పుడు? కిషన్ రెడ్డి నా చేతుల్లో, అణగారినటువంటి ప్రజల చేతుల్లో సికింద్రాబాద్ లో 7 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఆ ప్రజలందరూ కిషన్ రెడ్డిని ఓడించబోతున్నారు. తెలంగాణ శ్యామ్ గెలవబోతారు. మీలాంటి వాళ్ళ జెన్యూన్ జర్నలిస్టుల సపోర్ట్ నాకు కావాలి. 100% సపోర్ట్ చేస్తాం మేము. ఎందుకంటే మీరు ఎట్లయితే దక్షిణాది హక్కులు అంటున్నారో, దక్షిణాది హక్కులతో పాటు మనం తెలంగాణ ప్రాంతంలో పుట్టిన బిడ్డలుగా తెలంగాణ కాపాడుకుంటూనే దక్షిణాది హక్కులు కాపాడుకోవడంతో పాటు ఈ దక్షిణాదిలో ఉన్న అణగారిన వర్గాల బిడ్డలు ఎవరైతే ఉన్నారో, ఎస్సీ బీసీ ఎస్టీలు కావచ్చు, రెడ్డిల్లో ఉన్న పేదలు కావచ్చు, ఇతర కులాల్లో ఉన్న పేదలు కావచ్చు, వీళ్ళందరికీ అండగా ఉండాలంటే తప్పకుండా మీలాంటి వారికి, తప్పకుండా మాలాంటి వారి గొంతు ఎప్పుడు సహాయపడుతూనే ఉంటది. సహాయపడుతుంది. మీకు విషయం చెప్పదలుచుకున్నా ఏంటంటే, ఎప్పుడు చెప్పలేదు, తల్లిదండ్రుల పేర్లు కూడా కాదని తెలంగాణ శ్యామని పేరు పెట్టుకున్నాను అంటే నాకు ఎంత ప్రేమ అయ్యాలి చెప్పు. తెలంగాణ అసలు నీ పేరే టీఆర్ఎస్ కదా? అవునవును, నీ పేరే తెలంగాణ శ్యామ్. నువ్వు శ్యామ్ అంటే ఎవరు తెలియదు. నేను నా ఇంటి వాళ్ళని, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాంతీయవాదిని. మరి నా ప్రాంతంలో ఉన్న అప్పటికే మతం ముసుగుతోని నార్త్ వాళ్ళు వచ్చి సౌత్ సంపద పోసుకోబోతుర్రా నాయన అని నా ప్రాంతీయవాదాన్ని నేను ఎత్తుకున్నటువంటి వ్యక్తిని నేనెందుకు వేరే మతానికో లేకపోతే ఆధిపత్య కులాలకు ఎందుకు వ్యతిరేకంగా పనిచేస్తా? ఆధిపత్య కులంలో భావానికి వ్యతిరేకం తప్ప ఏ కులానికి కూడా మనం వ్యతిరేకం కాదన్న. ఓకే, రైట్. మీరు ఒకసారి మా ఆఫీస్ కి రండి, తప్పకుండా మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోవచ్చు. అదే విధంగా మీరు ఎన్నికల ప్రచారం కూడా మొదలు పెట్టినట్టేనా? పెట్టినట్టేనా? అధ్యక్షుల వారికి, మా రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ గిరికల శ్రీనివాస్ గారికి మీ తరఫున, తోల్ తిరుమలన్ గారికి మీ తరఫున ధన్యవాదాలు తెలియజేయండి. ప్రజలందరికీ నేను చేతులెత్తి దండం పెడుతున్నా. మీ ద్వారా దయచేసి సికింద్రాబాద్ ఎంపీగా నన్ను గెలిపించమని మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. సికింద్రాబాద్ ప్రజలకి ఈ ప్రజలకి టికెట్ రావడానికి మెయిన్ కారణం మీరు ఈ మధ్య
మీ వీడియో ఒకటి బాగా వైరల్ అయింది కదా, ఈ అమారా ప్రసాద్ మీకు ఇచ్చిన కౌంటర్ తోటి మీరు తోర్ తిరువరం గారి దృష్టిలో పడ్డట్టు తెలిసింది, నిజమేనా ఇది? అవునన్నా, అక్కడ చెన్నైలో ఉన్నటువంటి అంటే అంబేద్కర్ ని చంపుతా అనే మాట చెన్నైలో ఎవరైనా మాట్లాడితే గనక మీరు చంపుతాం అని అంటే మేము ఆటోమేటిక్ గా చంపుతాం అనేటువంటి ప్రజలు ఉన్నటువంటి తమిళనాడులో అసలు ఎందుకు స్పందించట్లేరు? ఆంధ్రాలో గానీ తెలంగాణలో గానీ ఇంత పెద్ద మాట అంటే బీజేపీ దీని వెనకాల ఉంది నడిపిస్తుంటే ఎవరు ఇప్పట్లేదు అంటే అంబేద్కర్ ని చంపుతామనంటే మనం చావుకు తెగించిన వాళ్ళం. అంబేద్కర్ ని కాపాడుకోవడం కోసం మనం చావడానికి చంపడానికి సిద్ధం. ఇది బాగా వైరల్ అయ్యి మీ అధ్యక్షుల వారు తోర్ తిరువలం గారి దగ్గర దాకా పోయి మీకు ఎంపీ సీట్ ఇచ్చినందుకు నిజంగా మరొకసారి మీకు కంగ్రాట్ చెప్తూ, మీరు ఒకసారి మా ఆఫీస్కి వస్తే తప్పకుండా మిమ్మల్ని పరిచయం చేసి ఈ సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఉన్న ప్రజలను కూడా మిమ్మల్ని పరిచయం చేస్తామని కోరుకుంటూ, మీరు ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాట్స్. తెలంగాణ శ్యామని తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు ఇంకా డిగ్రీలోనే ఉన్నాడు. ఆ తెలంగాణ ప్రాంతం కోసం దెబ్బలు తిన్నాడు, 3-4 సార్లు పోలీస్ స్టేషన్లో పడ్డాడు. అప్పుడప్పుడు మనం మార్నింగ్ న్యూస్కి వస్తాడు. అమారా ప్రసాద్ అనే ఒక అజ్ఞాని రాజ్యాంగం ఎవరు రాసిందంటే 250 మంది రాసిందంట. ఇప్పుడు ఉదాహరణకు రామవారధి అని ఏదో ఉంటుంది కదా మన చెన్నైలో, ఆ వారధి ఎవరు కట్టిందంటే రాముడు కట్టిండ్లు అంటారు, కోతులు కట్టినాయి అనరు అవి. అలాగే రాజ్యాంగంలో 250 మంది ప్రాథమికంగా అప్పుడు ఉన్నప్పటికీ కూడా 9 మంది దాన్ని ఇన్షియెంట్ తీసుకొని 9 మంది రాస్తున్నప్పటికీ కూడా అందులో 4 విదేశాల్లో స్థిరపడ్డప్పటికీ 3 చనిపోయినప్పటికీ అంత మహాయజ్ఞాన్ని అంబేద్కర్ గారు ఒక్కడే భుజాల మీద వేసుకొని అహర్నిశలు శ్రమించి అహోరాత్రులు కష్టపడి అద్భుతమైన రాజ్యాంగాన్ని పొందుపరిస్తే ఆ లలిత్ కుమార్ అనేటైన ఒకనే, ఈ అమారా ప్రసాద్ అనేటైన ఒకనే, ఇలాంటి అజ్ఞానులు అంబేద్కర్ ఒక్కరు రాయలేదు రాజ్యాంగం అంటే, అంబేద్కర్ అనేటైన డైరెక్టర్ దానికి. అంటే ఒక సినిమాకు డైరెక్టర్ ఎట్లనో నటీనటులు ఏ పాత్రలు పోషించాలని చెప్తారో, అంబేద్కర్ గారు రాజ్యాంగానికి చైర్మన్ ఎందుకయిండు, రాజ్యాంగ పరిషత్కి చైర్మన్ ఎందుకయిండు? ఆయన ఒకవేళ సర్దార్ వల్లభాయ్ పటేల్ హక్కుల గురించి రాసుకొని వస్తే మళ్ళీ రాత్రి అంతా ఈ హక్కుల గురించి అంబేద్కర్ గారు స్టడీ చేసి ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదు, మొత్తం ఎడ్డే అంబేద్కర్ గారు ఆయనకు తెలియకుండా పూచిక పుల్లు అలా పెట్టే అవకాశం ఉండదు, పూచిక పుల్ల అలకెళ్ళి తీసే అవకాశం ఉండదు. అందుకే రాజ్యాంగ పరిషత్కి చైర్మన్గా ఉన్నాడు ఆయన, డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. డ్రాఫ్టింగ్ అంటే ఏంటిది? మనం తీసుకపోయి ఒక ముడిసారికి ఇస్తే ఆ ముడిసారికి మళ్ళా ఒకసారి రివైండ్ చేసి మొత్తం ఒకసారి మళ్ళీ చదివి వీళ్ళు ఏమేమి అవసరం ఉన్నది ఏమేమి అవసరం లేదు తీసేయడం. మరి తీయడం ఉంచడం అన్నీ చేసినప్పుడు ఎవరు దాన్ని రాసినట్టు? అంబేద్కర్ కాకపోతే అమారా ప్రసాద్ వాళ్ళ తాత రాసింది అనుకుంటాడు. మళ్ళీ పేరుకు దళితుని చెప్పుకుంటాడు, కాదు మున్నూరు కాపు. అమారా ప్రసాద్ అనేటైనా మున్నూరు కాపు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒక దళిత ముసి వేసుకొని ఒక దళిత బిడ్డలో రాజ్యాంగం వద్దంటాలనే కాడికి తీసుకొద్దామని చూస్తాను. అది తప్పు. మనకున్న రాజ్యాంగం ప్రపంచంలోనే అత్యంత గొప్పదైన రాజ్యాంగం మనది, చాలా గొప్పదైన రాజ్యాంగం, అది తెలుసుకోవాలి. ఇక తెలంగాణ శ్యామ్ చిన్న వయసులో మీరు టికెట్ ఒక పార్టీ, అది కూడా ఒక జాతీయ పార్టీ మీరు టికెట్ ఇవ్వడం అనేది కూడా మీకు మరొకసారి కంగ్రాట్ చెప్తున్నాం. మీరు ముందుకు పోవాలి, ఓటమియా గెలుపా. తర్వాత ఆయన లక్ష్యం ఒక్కటే, కిషన్ రెడ్డిని ఓడించడం, కిషన్ రెడ్డిని రాజకీయంగా సికింద్రాబాద్లో బొంద పెట్టడం. తెలంగాణ శ్యామికి కొట్లాడిగా